చోరీని గుర్తించకుండా ఉండేందుకు గాను అమెజాన్, గూగుల్ క్లౌడ్తో టైఅప్ చేసుకున్న ఐటీ గ్రిడ్ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. మరోవైపు ఐటీ గ్రిడ్పై ఫిర్యాదు చేశారన్న సమాచారం తెలియగానే అశోక్ గత నెల 27నే హైదరాబాద్ విడిచి వెళ్లిపోయాడని పోలీసులు గుర్తించారు. ఏపీ పోలీసు ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే అశోక్ ఉన్నాడని అటు తెలంగాణ పోలీసులు అంచనా వేస్తున్నారు. ఐటీ గ్రిడ్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడిందని ఆరోపిస్తున్న ఏపీ ప్రభుత్వం దీనికి గట్టిగానే బదులివ్వాలనుకుంటోంది. తెలంగాణతో అమీతుమీకి సిద్ధమవుతోంది. కేబినెట్ సమావేశంలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. డేటా చోరీ అంశంతో పాటు తెలంగాణ ప్రభుత్వ వేధింపులపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై చర్యలు తీసుకోవాలని సీఎం మంత్రులతో పాటు అధికారులను ఆదేశించారు. విద్యుత్ బకాయిలు పెండింగ్లో పెట్టడం, పోలవరం ప్రాజెక్టుపై కేసులతో పాటుగా పలు అంశాలపై చర్చించారు. విభజన చట్టం అమలుకు తెలంగాణ ప్రభుత్వం మోకాలడ్డుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టకూడదని అన్నారు. కేవలం కోర్టుల్లో కేసులు వేసి వదిలేయకుండా బకాయిలు రాబట్టేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. పలువురు సీనియర్ మంత్రులతో సమావేశమయ్యారు సీఎం. డేటా భద్రత, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. హైదరాబాద్లో ఏపీ కార్పొరేట్ ఆఫీసులు, రిజిస్టర్డ్ ఆఫీసులకు భద్రత లేదనే అభిప్రాయానికి వచ్చారు. సంస్థలు ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని అక్కడ పన్నులు చెల్లిస్తుంటే ఏపీ నష్టపోతోందనే అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అంతకుముందు టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్లోనూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అహంభావంతో కేసీఆర్, ఫ్రస్ట్రేషన్తో జగన్ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పిల్లచాష్టలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి నష్టం కలిగిస్తున్నారని అన్నారు. ఇకపై ఎవరైనా డేటా హైదరాబాద్లో పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారన్నారు. అహంకారం తలకెక్కి టీఆర్ఎస్ విపరీత చేష్టలకు పాల్పడుతోందని మండిపడ్డారు. హద్దులు దాటి వ్యవహరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఏ పార్టీకి లేని టెక్నాలజీ టీడీపీకి ఉందని, 24 ఏళ్లు కష్టపడి రూపొందించిన డేటాను దొంగిలించి వైసీపీకి ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు. తమ నేరం బయటపడిందనే అసత్య ప్రచారాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. మన డేటా కొట్టేసి మనపైనే కేసులు పెట్టడం వారి దుర్మార్గ చర్యకు నిదర్శనమన్నారు. టీడీపీ ఓడిపోతుందని చెప్పడానికి కేసీఆర్ ఎవరని ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్, జగన్ ముగ్గురు ఉమ్మడి ప్రచారం చేస్తే ప్రజలే వారి అరాచకాలకు తగిన బుద్ధి చెబుతారన్నారు. కేసీఆర్కు జగన్ సామంతరాజుగా మారారంటూ మండిపడ్డారు. టెక్నాలజీ ద్వారా రాష్ట్రంలో పారదర్శకత తీసుకొచ్చామని, పారదర్శకత కోసమే సంక్షేమ పథకాల సమాచారం సేకరించామని అన్నారు. మరోవైపు ఐటీ గ్రిడ్ కేసులో కీలకంగా భావిస్తున్న కంపెనీ సీఈఓ అశోక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో గాలిస్తున్నారు. ఇప్పటికే అశోక్కు నోటీసులు పంపిన పోలీసులు ఆయన కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. అశోక్ ఏపీలోనే ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు అతని కోసం అమరావతికి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అశోక్ బాబుకు నోటీసులు ఇచ్చినందున వారెంట్తో రావాలని భావిస్తున్నట్లు సమాచారం. అటు ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్న పోలీసులు అది కూడా అందగానే డేటా చోరీపై వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు. అవసరమైతే ఐటీ గ్రిడ్ కంపెనీ ఉద్యోగులను మరోసారి ప్రశ్నిస్తామని చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ మాదాపూర్లోని ఐటీ గ్రిడ్ కంపెనీలో పోలీసులు మరోసారి సోదాలు చేశారు. రికార్డ్స్తో పాటుగా ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. కీలకమైన సమాచారం కోసం పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అటు ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. ఏ నేరం చేయకుంటే ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు అడ్డు తగులుతున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకని ప్రశ్నించారు. విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుందనే కదా భయమంటూ చంద్రబాబును ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇకపోతే ఐటీ గ్రిడ్లో 100% టీడీపీకి చెందిన డేటా ఉందని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. టీడీపీ డేటాని దొంగిలించడానికి చూస్తున్నారని రావులు ఆరోపించారు. ఏ సంబంధం లేని వ్యక్తుల ఫిర్యాదుకు తెలంగాణ పోలీసులు వేగంగా స్పందించారని అన్నారు. ఇటువంటి ఫిర్యాదులను పోలీసులు వెంటనే క్లోజ్ చేయాలంటున్న రావుల చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల్లోనూ వివాదంగా మొదలైన ఐటీ గ్రిడ్ విషయం ఇప్పుడు ప్రస్తుతం దానిపై స్పందించడానికి మనతోటి టీడీపీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అటు చూసుకుంటే వైసీపీ వ్యక్తుల డేటాను ప్రైవేట్ వ్యక్తులకు చేసిన టీడీపీ అని అంటున్నారు. మరోపక్క టీడీపీ చూస్తుంటే ఇది పార్టీ వ్యవహారం సంబంధించి ఇది పార్టీ డేటా అని కూడా చెప్తుంది. అసలు దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఇది 100% మా పార్టీకి సంబంధించిన డేటానే. సర్వీస్ ప్రొవైడర్స్ ఐటీ రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి అన్ని పార్టీలు ఇస్తాయి. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా పోయిన ఎన్నికల్లో వాళ్ళ కోసం సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు, బీజేపీకి ఉన్నారు, అందరికీ ఉన్నారు, యాపిల్ అందరికీ ఉన్నాయి. మా డేటాను తస్కరించడానికి ఇంకేదో ప్రయత్నం చేసుకొని ఇప్పుడు ఏదో సంబంధం లేని వ్యక్తి కంప్లైంట్, కుక్కట్పల్లిలో ఓటర్గా ఉన్న వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీద వేగంగా స్పందించిన టీఆర్ఎస్కు మేము ప్రతిస్పందన చెప్పిన తప్ప మేమేం దాడులు చేయడము, భయపడము, ఆరోపణలు చేయడము చేయలే. ఇట్ ఈజ్ లైక్ క్లియరింగ్ ది థింగ్స్. వాస్తవాలను జనానికి వివరించే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇందులో ఓటర్ లిస్ట్ ఉందండి. ఉదాహరణకు ఓటర్ లిస్టు పబ్లిక్ డొమైన్లో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ హార్డ్ కాపీ ఇస్తుంది, సాఫ్ట్ కాపీ ఇస్తుంది. అంటే దాపరికం ఏముంది? అట్లే లబ్ధిదారుల సంక్షేమానికి సంబంధించి పోయిన ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి అందరికీ అధికారికంగానే పంపిణీ చేశారు. దీంట్లో గోప్యంగా ఉంచాల్సిన డేటా ప్రభుత్వం దగ్గర ఏముందో అది టీఆర్ఎస్ నాయకులకు ఎట్లా తెలిసిందో, వైఎస్ఆర్ పార్టీకి ఎట్లా తెలిసిందో తెలియలే. నిజంగానే గోప్యంగా ఉండే సమాచారం అయితే మీకు ఎట్లా తెలిసిందని నేను అడుగుతా ఉన్నా. సో గోప్యత పాటించాల్సిన మీరు కూడా మరి ఉల్లంఘించినట్టే కదా. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ప్రభుత్వ సమాచారాన్ని ఇతరులకు ఇచ్చి దాని ద్వారా లబ్ధి పొందాలనే తపన, ఆలోచన మాకు లేదండి, రాదండి. ఆ డేటాలో ఎటువంటి గోప్యత సమాచారం లేనప్పుడు టీడీపీ ఎందుకు కంగారు పడుతుందని నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మేము ఇక్కడ కంగారు పడలే. మీ ఊపుడు, దూకుడు, మీ ఆలోచనలు, మీ ఆరోపణలు చూసి వాటికి రిజైండర్లు చెప్పాము. వాటికి వాస్తవాలను వివరించే ప్రయత్నం చేసినాం. కానీ కంగారు పడేది ఏముంటుంది అందులో? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది, ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మీ ఇంట్లో దొంగతనం జరిగిందని నేను కంప్లైంట్ చేస్తున్నా, నాకేం సంబంధం తెలియదు, ఏం పోయినా కూడా నాకు తెలియదు. కానీ మీ ఇంట్లో దొంగతనం జరిగిందని ఒక కంప్లైంట్ మాత్రం ఇస్తున్నాను, అందులో కంటెంట్ పెట్టాను. దాని మీద పోలీస్ వేగంగా యాక్ట్ చేస్తుంది. హౌ డూ యూ రియాక్ట్ ఫర్ దాట్? సో దాని మీద మా రియాక్షన్ చెప్పాను తప్ప ఇట్ ఈస్ నాట్ అవర్ యాక్షన్ ఆర్ ఓవర్ యాక్షన్. ఇట్స్ ఓన్లీ రియాక్షన్ టు ది యాక్షన్ ఆఫ్ టీఆర్ఎస్. ఐటీ గ్రిడ్ అనే సంస్థ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి ఇక్కడ పోలీసులు సమాచారం ఇచ్చామని వైసీపీ చెప్తుంది. సరే, ఇక్కడ ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక కంపెనీలకు, ప్రభుత్వాలకు ఐటీ రంగంలో ఇంట్లో కూర్చొని కూడా సర్వీస్ అందజేసే వాళ్ళు ఉంటారు. అందులో ఏం పోయిందో చెప్పాలి కదా. నేను కంప్లైంట్ ఇస్తున్నాను సార్, వాట్ ఈస్ ది కంటెంట్ దట్ ఈస్ టేకన్ అవుట్ ఆఫ్ ఇట్? దాంట్లో నుంచి తస్కరించిన సమాచారం ఏంటిది? దానివల్ల నాకేంటి నష్టం? దానివల్ల ప్రభుత్వానికి ఏంటి నష్టం? దానివల్ల లాభితులు ఎవరు ఉండాలి కదా. మీ ఇంట్లో దొంగతనం జరిగిందని నేను కంప్లైంట్ ఇస్తే ఏం పోయిందంటే మీరు పోయి విచారణ అయితే చేయండి, ఏదైనా దొరుకుతుంది కదా అంటే ఎట్లా? వేగ్ ఫిక్టీషియస్ కంప్లైంట్స్ ఇవన్నీ క్లోజ్ చేయాల్సిన అవసరం. ఖచ్చితంగా ఈ సమస్యను క్లోజ్ చేయాలని మీరు డెఫినెట్. ఫిక్టీషియస్ కంప్లైంట్స్ మీద యాక్షన్ చేసి, కొంత ఓవర్ యాక్షన్ చేసి రియాక్షన్ వస్తే మాత్రం కంగారు పడితే మంచిది కాదు. చూసాం కదండి, ఇది ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంతర్గత సమాచారం ఉందని, ఇందులో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి లేదా ఐటీ గ్రిడ్ అనే సంస్థకి దీనికి ఎటువంటి సంబంధం లేదు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పి. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో విజయ్ కుమార్, AP24 హైదరాబాద్.